నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ గుంపు మేస్త్రి తాపే మేస్త్రికి గుణపాఠం చెబుదామని పిలుపు చాలని వేతనాలతో పనిచేస్తున్నామని గ్రామ పంచాయతీ పంపు ఆపరేటర్ల ఆవేదన 25,000 వేతనం చెల్లించాలని అసోసియేషన్ అధ్యక్షుల డిమాండ్ సత్యసాయి జిల్లా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ప్రెస్ మీట్ పవన్ కళ్యాణ్ పై కారు కూతలు కుయ్యొద్దని వైసీపీ నాయకులకు హెచ్చరికలు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం బొంగళూరు ప్రమిద ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం, మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, భువనగిరి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి క్యామ మల్లేష్, యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ అధ్యక్షుడు సత్తు వెంకటరమణారెడ్డి ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ గుంపు మేస్త్రి తాపు మేస్త్రికి గుణపాఠం చెబుదాం, గెలుపు ఓటములు పార్టీకి సహజమన్నారు. ఇబ్రహీంపట్నం నుండి 50,000 మెజారిటీ ఓట్లు సాధించాలని దిశానిర్దేశం చేశారు. కానీ నేను మీ అందరికి చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి దయచేసి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ఫ్రీ బస్సు కూడా మంగళం వాడతాడు. అందులో కూడా ఇప్పటికీ ఆర్టీసీ 1,400 కోట్ల నష్టం వచ్చింది. ఓడమీదినప్పుడు ఓడమల్లన్న, ఓటుకెక్కినాక ఓడమల్లన్న, అది ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి చేస్తాడు. యాద పెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఆడబిడ్డలకు చెప్పిండు, తులం బంగారం అన్నాడు. కేసీఆర్ లక్షిస్తుండు, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. దాన్ని మీకే తులం ఇస్తాను. పాపం మా ఆడబిడ్డలు సెంటిమెంట్ పడిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ₹1,00,000 ఇస్తాంటే తక్కువగానే ఉంటుంది. కానీ తులం బంగారం అన్నాడు, కానీ బాగుందా తులం బంగారం దానికి పోతారు. ఆడబిడ్డలు కొంతమంది ఓట్లు వేసి మనం పోయి చెప్పాలి, ఇంటికి పోయి చెప్పాలి, ఇట్లా మోసం చేసిందని మాట. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకు వేయాలి ఓటు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు దెబ్బన పొరపాటున కాంగ్రెస్ ఓటేసినామనుకో ఇబ్రహీంపట్నంలో ఏమంటారు? రేపు రుణమాఫీ చేయకపోయినా మాకే వేసిండ్రు, మేము 2,500 ఇవ్వకపోయినా మహిళలు మాకే వేసిండ్రు, తులం బంగారం ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు. రుణమాఫీ కాదు దాని పేరేంటి, మన రైతు కూలీలకు నెలకు ₹1,000 ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు, రైతు బంధు పెంచకపోయినా మాకే వేసిండ్రు. మరి ఏమి చేయకపోయినా మాకే మళ్ళీ ఓట్లేస్తే నేను ఎందుకు పెంచాలి? నేను కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయిందని చెప్పి తప్పించుకుంటానని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలకు మంగళం పాడుతుంది. దయచేసి ఆలోచించుకోండి. ఇది 10 మందికి చెప్పండి. బంగారం పోతుంది, ఫ్రీ బస్సు పోతుంది, అన్ని పోతాయి. అన్ని పోవద్దంటే మనం గట్టిగా లొల్లి పెట్టాలి. గట్టిగా కడుపులో కుదిరేటప్పుడు మంచి బందోబస్తు మనిషి ఉండాలంటే క్యామ మల్లేశంను మంచి మెజారిటీగా గెలిపించి పార్లమెంట్ పంపమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ మీకు ఎమ్మెల్యే గారు లేరు ఇబ్రహీంపట్నంలో. రేపు ఇక్కడ మీ అందరికి కార్యకర్తలకు అండగా ఉండాలంటే, ఒక పోలీసులకు ఫోన్ చేయాలంటే, ఒక ఎంఆర్ఓ ఫోన్ చేయాలంటే, రేపు మీ ఎంపీ గారు మీ ఇబ్రహీంపట్నం ఆయన ఉంటే మీకు ఎంత ధైర్యం ఉంటుందో ఒక్కసారి ఆలోచించి నేను కోరుతా ఉన్నాను. మనోడు ఎవరుకో ఉరికితే అక్కడ కిషన్ ఉంటాడు, ఎట్లా ఇప్పుడు మల్లేశన్న కూడా ఉంటాడు. ఇద్దరు ఎవరు ఉరికినా ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. ఏదైనా ప్రోగ్రాంలో కూడా మనకు కూడా ప్రోటోకాల్ ఉంటుంది, మన హక్కులు కూడా కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇంకోదికి బీజేపీ వాళ్ళు, ఇక బీజేపీ వాళ్ళకి ఎదుర్కొంటాయో నాకైతే తెలియదు. మీ ఆడబిడ్డలు ఆలోచన చేయాలి. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్లలో అన్ని పిరమి చేసి, ఉప్పు పిరమై, పప్పు పిరమై, నూనె పిరమై, చింతపండు పిరమై, అన్ని పిరం చేసిన నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. చాలని వేతనాలతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ పంపు ఆపరేటర్లకు 25,000 వేతనాలు చెల్లించి తమను ప్రభుత్వం ఆదుకోవాలని ముసాబాదు మండల పంపు ఆపరేటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కొండిగారి పోషరాములు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు పట్టణ కేంద్రంలో సంఘం అధ్యక్షుడు కౌశల్ రాములు ఆధ్వర్యంలో పంపు ఆపరేటర్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పంచాయతీలో గ్రామీణ నీటి సరఫరా కార్మికులుగా పనిచేస్తున్న మమ్మల్ని ఏ ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 9,000కే సుమారు 16 గంటల వరకు పనిచేస్తున్నామని వెల్లడించారు.
కార్మిక సమస్యలు కార్మిక సమస్యలు కార్మికుల సమస్యలు కార్మికుల సమస్యలు కార్మికుల సమస్యలు 24 గంటల డ్యూటీ 24 గంటల డ్యూటీ 24 గంటల డ్యూటీ 8 గంటల డ్యూటీ ఆమోదించాలి 8 గంటల డ్యూటీ 8 గంటల డ్యూటీ 8 గంటల డ్యూటీ 8 గంటల డ్యూటీ మన పనికి వివిధ గ్రామాలలోని సిబ్బందికి నేను మాట్లాడతా కావాలన్నా సీత గౌరవనీయులైన పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి అయ్యమ్మ మనవి ఏమనగా మేము ముస్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాల మీరు ఒకటే పని చేస్తారా? మీరు వాటర్ పెడుతున్నారు, మీకు ఏం బరువు అవుతుంది, ఏమి ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు మాకు ఫోర్స్ చేస్తారు. కాబట్టి పంచాయతీ కార్యదర్శులైనా కానీ కొద్దిగా మా కష్టాన్ని కొద్దిగా గుర్తించి మేము కూడా మీ లెక్క వర్కరమే, మీరు ఎట్లా జాబ్ చేస్తారో మేము కూడా డ్యూటీలు అట్నే చేస్తున్నాం. కాబట్టి మా పొట్టల మీద కొట్టద్దని మేము మనవి చేస్తున్నాం. కలెక్టర్ గారికే కానీ మరియు పంచాయత్ ఎంపీడీఓ గారికే కానీ డిపిఓ గారికే మేము తెలియని ఏమనగా, అయ్యా మేము సారి అని బతుకులు మాయి, కాకపోతే వాటర్ మెయిన్లను పొట్టల మీద కొట్టద్దని మీకు విన్నవించుకుంటున్నాము. అంతేకాకుండా అదొక భారం మా మీద మోపి అందరినీ సిబ్బందిని గురి చేయొద్దని కోరుచున్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి దర్శించుకున్నారు. అనంతరం చేవెళ్ల హౌసింగ్ బోర్డు కాలనీ నుండి చేవెళ్ల గ్రామంలో పలు కాలనీలు ఆమె డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు అమలు దిశగా అడుగులు వేస్తున్నాయని అన్నారు. రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు చేవెళ్ల వెంకటేశ్వర స్వామి ఆలయం వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని చేవెళ్లలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాను. అసలు వెళ్ళిన ఫస్ట్ 4-5 ఇండ్లు కూడా నేను వెళ్ళానో లేదు, అందరు చాలా సంతోషంగా బయటకు వచ్చి, అమ్మ మీరేమీ మాకేం చెప్పనవసరం లేదు, ఈ ప్యాంప్లెట్లు ఇవన్నీ అవసరం లేదు, మేము కాంగ్రెస్కే ఓటేస్తాము, రంజిత్ రెడ్డి గారి గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంటే చాలా సంతోషం అనిపించింది. రంజిత్ రెడ్డి గారి 5 ఏళ్లలో చేవెళ్ల ప్రజల మనసులో చాలా మంచి స్థానాన్ని కల్పించుకున్నారు. ఇదే ఆయనకు అండ, బలం, ధైర్యం. ఈ ధైర్యంతో ఆయన ముందుకెళ్తాడు, ఈ ధైర్యంతో ఆయన గెలుస్తాడన్న నమ్మకం మా అందరికీ. ఈ రోజు నుంచే మీరు ప్రచారం మొదలు పెట్టారా? లేదండి, నేను ప్రచారం మొదలు పెట్టాను. చేవెళ్లలో ఈరోజు స్టార్ట్ చేశాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన 6 గ్యారంటీలు తోటి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి రంజిత్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ప్రజల్లో ఆయన వాళ్ళల్లో ఒకడైపోయి అందరికీ మంచి అభివృద్ధి, అంటే చేవెళ్ల ప్రాంత అభివృద్ధికి చాలా పనులు చేసినారు. ఆయన ఎవరు వచ్చినా కూడా అందరికీ ఒక ధైర్యం చెప్పి, ఏ అవసరానికి ఎవరు వచ్చినా కూడా ఆయన అందరికీ అండగా ఉండేవారు. అంటే పార్టీలకు అతీతంగా అందరికీ ఆయన సహాయం చేస్తున్నారు. అదే ధైర్యం ఇప్పుడు అందరిలో కూడా ఉంది, మంచి స్పందన కూడా ఉంది అందరిలో. ఈ ప్రాంతాన్ని ఇంకా చాలా అభివృద్ధి చేయాలని అన్నదే ఆయన ఆకాంక్ష. అదే ఆకాంక్ష అందరి సపోర్ట్ తోటి ఆయన గెలిస్తే తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఇంకా ఎక్కువ చేయాలని అన్నది ఆయన కోరిక. నియోజకవర్గానికి మేడం రావడం జరిగింది, రంజితన్న భార్య సీతక్క గారు. ఈరోజు మేడం వస్తుంటే చాలామంది చాలా ఆదరిస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. మా గ్రామానికి ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ మా చుట్టుపక్కల మండల ప్రెసిడెంట్స్ కూడా అందరు రావడం జరిగింది, చాలామంది మహిళలు కూడా రావడం జరిగింది. రంజితన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మనం ప్రచారం కూడా అవసరం లేదని మాట్లాడుతున్నారు. ఇంటింటికి వెళ్తుంటే కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు, లేక మేము వేస్తాము, మాకు తెలుసులే, అన్న గురించి మాకు తెలుసులే, మీరు చెప్పాల్సిన అవసరం లేదని చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తుందండి. అన్న కొద్ది దయమే అయినా కూడా ప్రజల్లో చాలా మంచి మనసులో మంచి స్థానం పొందుకున్నారు. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. అందులో కాంగ్రెస్ పార్టీకి రావడం, ఈ 6 గ్యారెంటీలు కూడా అన్నతో ఇంకా ప్రజలందరికీ అందడం అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికలు ఆలూరులో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కిస్తున్నాయి. టీడీపీకి ఆవిర్భావం నుండి వైకుంఠం కుటుంబం సేవలు అందిస్తూనే ఉంది. టీడీపీ నుండి 10 సంవత్సరాల నుండి ఆలూరు టికెట్ ఆశించి
వస్తూనే ఉన్నారు. వారికి అధిష్టానం నుండి సరైన గుర్తింపు లేదు అని భావించి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సత్తెనపల్లిలో వైకుంఠ మల్లికార్జున, మాజీ ఎమ్మెల్సీ మాసాల పద్మజ, టీడీపీని వీడి ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరి బాటలోనే కురవ సామాజిక వర్గం నుండి బళ్ళారి మాజీ డిప్యూటీ మేయర్ శశికళ కృష్ణ మోహన్ కూడా వైసీపీ కండువ కప్పుకున్నారు. వైసీపీ బలం రోజురోజుకి వలసల వల్ల పెరుగుతూనే ఉంది. విరూపాక్షికి వీరు మద్దతు ఎంతవరకు లాభం చేకూరుతుందో వేచి చూడాల్సిందే. సీఎం అయితే మా అల్లు నియోజకవర్గంకి అందరినీ వాటర్ కానీ అదేవిధంగా నగరు డౌన్ వేదావతి వాటర్ కానీ తీసుకొని వస్తే మనకి నీళ్లు అక్కడ వస్తే నీరు సమస్య తీరిపోతుంది. రైతులు కూడా ఆర్థికంగా చాలా ముందుకు వస్తారు. ఇప్పుడు జగనన్న పథకాలు అమ్మఒడి అయితేనేమి, విద్యా జీవన్ అయితేనేమి, అదేవిధంగా రైతు భరోసా అయితేనేమి, ఇట్లాంటివి చాలా. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ పీపుల్కి జగనన్న రావడం ఒక జగనన్న ఒక ఇంటికి పెద్ద కొడుకులా ప్రతి ఒక్కరికి పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇంకొకసారి మరొక్కసారి జగనన్న మనం సీఎం చేసుకోవడానికి కృషి చేస్తున్నామని ఈరోజు మాటిస్తున్నాము. జగనన్న ఇదొక్కసారి ముందుసారి జగనన్న వస్తే మాత్రము ఇప్పుడు చేసినటువంటి మెడికల్ కాలేజెస్ కానీ, ఇంకా రోడ్లు కానీ, రింగ్ రోడ్లు కానీ, పార్క్స్ కానీ, ఏదన్నా కానీ ఒక మంచి మంచి కంపెనీలు తీసుకురావడానికి మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యంగా మా నియోజకవర్గం నుంచి విరూపాక్షి. అనంతపురం నాయక్ నగర్ రైల్వే ట్రాక్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న టూ టౌన్ పోలీసులకు టూ వీలర్ బైక్లో సుమారు 3 లక్షల రూపాయల నగదు కనిపించింది. సంబంధిత పత్రాలు లేకపోవడం వల్ల అనంతపురం టూ టౌన్ సిఐ క్రాంతి నగదును సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ క్రాంతి మాట్లాడుతూ నగదు తీసుకువెళ్తే ప్రతి ఒక్కరూ వాటికి సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని, లేకపోతే సీజ్ చేయడం జరుగుతుందని నగర ప్రజలకు తెలిపారు. అన్నీ కూడా చెక్ చేయాలి. ఒక సెకండ్ రండి సార్. ఒకసారి కొంతమంది ఏం చేస్తారు, ఇవన్నీ అని చెప్పి మా మీద సార్ మీరున్నారు అనుకో. అనంతపురం జిల్లా బేలుగుప్ప మండలము బ్రాహ్మణపల్లి గ్రామంలో జన్మించిన మారెప్ప తన చిన్నతనంలోనే ఉదారగుణం ఎక్కువ. తోటివారి కష్టాలను చూసి చెలించిపోయే మారెప్ప తనకు ఉన్నంతలో సాయం చేస్తూ దానగుణాన్ని చాటుకున్నారు. మారెప్ప సేవలను గుర్తించిన భారతీయ సాహితీ అనువాద ఫౌండేషన్ వారిచే సాహితీ సౌరభం
బిరుదుకు ఎంపిక చేసింది. క్రోధినామ సంవత్సరం ఉగాది రోజు జరిగిన ఉగాది పురస్కారాలు కవి సమ్మేళన కార్యక్రమంలో హెచ్ మారెప్పను సాహితీ సౌరభం బిరుదుతో సత్కరించింది. మీడియా మిత్రులకు నమస్కారములు. నేను ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం నేను చేసినటువంటి సేవలను మీడియా ద్వారా ప్రజలతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. నేను మా ఊరు అనంతపురం జిల్లాలోని బెలుగుపు మండలంలో గల ఒక మారుమూలలో ఉన్నటువంటి బ్రాహ్మణపల్లి అనేటువంటి గ్రామము. మా నాన్నగారి పేరు శ్రీ మేకల హనుమంతప్ప గారు, మా అమ్మగారు పేరు హనుమక్క గారు. నేను మా ఊర్లోనే ప్రాథమిక విద్యను చదువుకున్నాను. ఆ తర్వాత అక్కడ దగ్గరలో గలటువంటి నరసాపురం అనేటువంటి ఊర్లో 6-7 తరగతులు చదివినాను. ఆ తర్వాత కళ్యాణదుర్గంలో 10వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత అనంతపురంకి వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివినాను. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకామ్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఎస్వి యూనివర్సిటీ ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాను. తర్వాత అనంతపురంలో గలటువంటి మన విజయనగర్ లా కళాశాలలో బిఎల్ లా డిగ్రీ కూడా చదువుకున్నాను. ఆ తర్వాత నేను అంచెలంచెగా ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ ఏపీపీఎస్సీ గ్రూప్ ఏ సెలక్షన్స్లో ఆఫీసర్గా వచ్చి సహకార శాఖలో నేను జిల్లా అధికారిగా పనిచేశాను. నేను కడపలో జిల్లా అధికారిగా పనిచేస్తూ ఉండి తర్వాత అనంతపురంకు బదిలీపై వచ్చాను. ఇక్కడనే నేను విజయవంతంగా సిన్సియర్ ఆఫీసర్గా పనిచేసి ప్రభుత్వం చేత అనేక అవార్డులు కూడా అందుకున్నాను. తర్వాత నేను 2013లో రిటైర్డ్ అయ్యాను. నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుండే అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాను. నాకు ప్రజలకు కావాల్సినటువంటి లోన్లు ఇప్పించడంలోనూ, తర్వాత మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి బీద వాళ్లకు బోర్లు మోటార్లు వేయించడంలోనూ, రైతులకు సహాయం చేయడంలోనూ, తర్వాత బీద వాళ్లకు ఈ ఇళ్ల స్థలాలు ఇప్పించడంలోనూ, తర్వాత భూముల పట్టాలు ఇప్పించడంలోనూ ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ వచ్చాను. నా వృత్తిరీత్యా ఉద్యోగం చేస్తూ ప్రవృత్తిరీత్యా సేవారంగంలోనూ మరియు సాహిత్య రంగంలో కూడా నాకు చాలా ప్రవేశం ఉంది. ఇటీవల నేను రాసినటువంటి ప్రపంచం పరిగెడుతుంది అన్నటువంటి ఒక కవితకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి అందుకున్నాను. ఆ తర్వాత ప్రపంచ నాటకోత్సవాల సందర్భంగా నా ఇంకెంత కాలం అన్నటువంటి నా నాటికను ఆల్ ఇండియా రేడియో వాళ్ళు సెలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రేడియో స్టేషన్ల నుంచి ఒకేసారి ప్రచారం చేశారు. ఆ తర్వాత నేను ఎంఎస్ కోటారెడ్డి సినీ దర్శకుడి యొక్క దర్శకత్వంలో దూరదర్శన్లో వస్తున్నటువంటి సీతారామ చిట్టపటలో ఉన్నటువంటి టీవీ సీరియల్లో కూడా అనేకమైనటువంటి ఎపిసోడ్లు యాక్ట్ చేశాను. తర్వాత కిరీటం అనేటువంటి ఒక సినిమా. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ పార్టీకి కేవలం సింగిల్ డిజిట్కు మాత్రమే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. ఓటమి భయంతో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్పై కారుకూతలు కూస్తున్నారని, జాగ్రత్తగా ఉండి నోర్లు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ త్యాగాల గురించి అర్థం చేసుకోవాలని జనసేన నాయకులను కోరుతున్నానని తెలియజేశారు. దాడులు దౌర్జన్యాలు కూడా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అర్థమైపోయింది, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగు కోసం ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి అందరం కలిసి ఎదుర్కొంటే బాగుంటుందని చెప్పేసి ఆయన తన రాజకీయ చతురతతో రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కలిసి పోటీ చేసే విధంగా తీవ్రమైనటువంటి కృషి చేసి అందులో ఆ యొక్క రాజకీయ ఎత్తుగడలో ఆయన సక్సెస్ అయినాడు. సక్సెస్ అయి ఈ వైసీపీ ప్రభుత్వం మీద, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకోసం ప్రణాళిక ప్రకారం ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. అది ఓర్వలేక ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక పథకం ప్రకారం జనసేన పార్టీలోకి చొరబడి మా యొక్క నాయకులను ప్రలోభాలకు గురి చేస్తూ వైసీపీలో చేర్చుకుంటూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, నేను జనసేన పార్టీ నుంచి
గతంలో మా పార్టీలు పనిచేశారు. వారి కారణాల, వారి వ్యక్తిగత కారణాల ప్రతి ఒక్కరికి ఉంటాయి. టికెట్ రావాలి, ఎమ్మెల్యేలు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటాయి. నాకు ధర్మవరం టికెట్ నేను ఆశించాను. నాతో పాటు చాలామంది చాలా నియోజకవర్గాల్లో ఆశించారు. కానీ ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా కొన్ని త్యాగాలు చేయాలని చెప్పేసి ముందే ఆయన ప్రకటించారు. అందులో భాగంగా చాలా నియోజకవర్గాలు వదులుకోవాల్సి వచ్చింది. మేము 24 నియోజకవర్గాలు తీసుకున్నాం ఫస్ట్. కానీ మళ్ళీ మనం బీజేపీని కలుపుకోవాలి, ఎందుకంటే కేంద్రం యొక్క మనకు ఆశీస్సులు కావాలి. ఈ ప్రభుత్వాన్ని దుర్మార్గమైనటువంటి జగన్ రెడ్డి ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీజేపీ ఆశీస్సులు మనకు కావాలి అని చెప్పేసి ఆ బీజేపీ యొక్క ఆశీస్సుల కోసం కూటమి గట్టిగా పకడ్బందీగా నిర్మించేందుకోసం మళ్ళీ కూడా 3 సీట్లు మేము వదులుకోవాల్సి వచ్చింది. అది ప్రతి ఒక్కరూ కూడా మంచి హృదయంతో ఆలోచన చేసి. జీడిమిట్ల పిఎస్ పరిధి చింతల్లోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఓ పాప మృతి చెందింది. తల్లి బట్టలు ఉతుకుతూ ఉండగా సంవత్సరం వయసున్న కూతురు రియా ఆడుకుంటూ ప్రమాదవశాత్తు తల్లి పక్కన ఉన్న బకెట్లో పడిపోయింది. బకెట్లో నీళ్లు ఉండడంతో ఊపిరి ఆడక బకెట్లోనే పాప మృతి చెందింది. జీడిమిట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్. గుంపు మేస్త్రి, తాపీ మేస్త్రికి గుణపాఠం చెబుదామని పిలుపు. చాలని వేతనాలతో పనిచేస్తున్నామని గ్రామ పంచాయతీ పంపు ఆపరేటర్ల ఆవేదన. 25,000 వేతనం చెల్లించాలని అసోసియేషన్ అధ్యక్షుల డిమాండ్. సత్యసాయి జిల్లా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ప్రెస్ మీట్. పవన్ కళ్యాణ్ పై కారు కూతలు కుయ్యొద్దని వైసీపీ నాయకులకు హెచ్చరికలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.